మీరన్న విచారణ. మొన్నటికి మొన్న ఇప్పుడు 3,000 కోట్లు అంటారు. రేపు పొద్దున 3 రూపాయలు కూడా దీంట్లో ఉండదు అవినీతి అనేది. ఎందుకు ఉండదు అంటున్నానంటే, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు మద్యం అనేది ప్రభుత్వ దుకాణాల ద్వారా అమ్మింది, ఏ ప్రైవేటు వ్యక్తులకి అమ్మల. రెండోది, మద్యం సేల్స్ గణనీయంగా తగ్గినాయి. సేల్స్ అనేది గణనీయంగా తగ్గినాయి. ఎంత తగ్గినాయి? 14% IMFL ఇండియన్ మేడ్ ఫారెన్ లిక్కర్ ఏదైతే ఉందో అది 14% అమ్మకాలు తగ్గినాయి 5 సంవత్సరాలు మొత్తం మీద. బీర్లు 60% అమ్మకాలు తగ్గినాయి. కానీ గణనీయంగా ఆదాయం పెరిగింది ప్రభుత్వానికి. ఎంత పెరిగిందంటే 5 సంవత్సరాల్లో 1,06,000 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు ఆదాయం వచ్చింది. ఏది లిక్కర్ సేల్స్ అంత తగ్గినా ప్రభుత్వానికి వచ్చిన ఆదాయం 1,06,000 కోట్లు. మరి స్కామ్ ఎక్కడ జరిగింది? చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో 70,476 కోట్లు వచ్చింది వాసుదేవన్ గారు. అంటే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో 36,000 కోట్ల ఆదాయం పెరిగింది. మరి స్కామ్ ఎక్కడ జరగడానికి అవకాశం ఉంది? రెండు, మేము ఏ కొత్త బ్రాండు తేలా, ఏ కొత్త డిస్టిలరీలు తేలా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నాయి 20 డిస్టిలరీలు. దాంట్లో 14 చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వచ్చినాయి. మిగిలిన 6 అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వచ్చినటువంటి. సో చంద్రబాబు నాయుడు గారే 14 డిస్టిలరీలు తెచ్చాడు. ఏ కొత్త డిస్టిలరీ మేము తీసుకొని రాలా, ఏ కొత్త బ్రాండు తీసుకొని రాలా. మీరు అన్నట్టుగా క్యాష్ కలెక్షన్లు తీసుకుంటే, నిజంగా క్యాష్ లో నొక్కేయాలనుకుంటే 36,000 కోట్ల ఆదాయం ఎలా పెరిగిద్ది? సో వీళ్ళు మిథున్ రెడ్డి గారిని విచారించారు కదా. మిథున్ రెడ్డి గారు సిట్టు విచారణకు వెళ్ళినప్పుడు ఆయన అడిగారు, 5 కోట్లు మీకు సంబంధించినటువంటి ఏదైతే PLR వాళ్ళకి సంబంధించినటువంటి కన్స్ట్రక్షన్ కంపెనీకి వచ్చినాయి అని అంటే, ఆయన క్లియర్ గా చెప్పారు, మాకు వాళ్ళు వర్క్ కోసం పంపించారు, కరోనాలో వాళ్ళు వర్క్ చేయలేదు, అందుకని మేము రిటర్న్ పంపామని చెప్పి విత్ బ్యాంక్ స్టేట్మెంట్స్ కూడా ఆయన చూపించడం జరిగింది, విత్ డాక్యుమెంట్స్ కూడా. ఇంకా దానికి అసలు లిక్కర్ పాలసీకి మిథున్ రెడ్డి గారికి ఏం సంబంధం?